హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలు, ఎన్నో అవార్డులు రావడం జరిగింది. సో వాటి గురించి మన కాంపిటీషన్స్ సంబంధించినటువంటి పరీక్షలలో మరి వచ్చే అవకాశం ఉంది. అండ్ మినిమం ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులకు డెఫినెట్గా ఈ కంటెంట్ అనేది నచ్చుతుంది. సో ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అయితే మన భారత ప్రధాని మరి అందుకున్న అవార్డుల లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ప్రధాని మోదీ గారు అందుకున్న అవార్డుల గురించి చూద్దాం. సో ఒకటి, సైప్రస్ అనే దేశానికి రీసెంట్గా మన ప్రధాని గారు వెళ్ళటం జరిగింది. అక్కడ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. సో అక్కడ ఆ దేశస్తులు మన ప్రధానికి మరి బహూకరించడం జరిగింది. అదేంటంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మోకరియస్ ట్రిపుల్ 1 అనే అవార్డుని మరి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి స్వీకరించడం జరిగింది. తర్వాత మారిషస్ దేశం నుంచి ఇంకో అవార్డు వచ్చింది. మరి మారిషస్ దేశం నుంచి ఏంటంటే గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అని చెప్పేసి ఒక అవార్డు అయితే ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత శ్రీలంక దేశం నుంచి కూడా మనకు ఒక అవార్డు వచ్చింది మన మోదీ గారికి. అదేంటంటే శ్రీలంక మిత్ర విభూషణ అనేది అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారాన్ని మన మోడీ గారికి బహూకరించడం జరిగింది. వాళ్ళు ప్రేమతో గౌరవంగా మన మోడీ గారికి ఇవ్వటం జరిగింది. తర్వాత కువైట్ దేశం నుంచి కూడా మనకు ఒక అవార్డు అయితే వచ్చింది. అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అని చెప్పేసి వాళ్ళ దేశంలో ఇది అత్యున్నత పురస్కారం. సో మన దేశ మరి ప్రధానికి మరి ఇవ్వటం జరిగింది. తర్వాత గయానా అనే ఒక దేశం ఉంది. ఈ గయానా దేశం నుంచి మన మోదీ గారికి అవార్డు వచ్చింది. అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుంది. ఈ అవార్డు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ బార్బడోస్ అనే దేశం నుంచి కూడా మన భారత ప్రధాని గారికి ఈ అవార్డు వచ్చింది. ఏంటంటే హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అని చెప్పేసి ఈ అవార్డు అయితే మరి స్వీకరించడం జరిగింది. ఇవన్నీ మనకు కాంపిటీషన్స్లో కరెంట్ అఫైర్స్ కింద మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. తర్వాత నైజీరియా దేశం నుండి మన దేశానికి అంటే మన దేశ ప్రధానికి అవార్డు ఇచ్చారు. అదేంటంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అని చెప్పేసి వాళ్ళ దేశం యొక్క అత్యున్నత పురస్కారం మన ప్రధానికి మరి ఇవ్వటం జరిగింది. తర్వాత డొమినికా అనే దేశం నుంచి కూడా ఒక అవార్డు అయితే రావటం జరిగింది. అదేంటంటే డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ అని చెప్పేసి ఒక అత్యున్నత పురస్కారాన్ని మన ప్రధానికి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఫ్రాన్స్ నుంచి కూడా మనకు అవార్డు వచ్చింది. ఫ్రాన్స్ నుంచి కూడా ఒక అవార్డు స్వీకరించడం జరిగింది. అదేంటంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజన్ ఆఫ్ హానర్ అని చెప్పేసి ఒక అవార్డు అయితే స్వీకరించడం జరిగింది. తర్వాత మన భారతదేశ అత్యంత మిత్ర దేశం ఏంటంటే రష్యా. ఈ రష్యా నుంచి కూడా ఒక అవార్డు వచ్చింది. మరి ఎన్నోసార్లు మనకు ఒకరినొకరు గౌరవించుకుంటారు. సో వాళ్ళ దేశం యొక్క అత్యంత పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అని చెప్పేసి ఒక అవార్డు ఉంది. వాళ్ళ దేశం నుంచి మన ఇండియాకి మన ప్రైమ్ మినిస్టర్కి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈజిప్ట్ నుంచి కూడా మన ప్రైమ్ మినిస్టర్కు అవార్డు ఇచ్చారు. సో అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ది నైల్ అని చెప్పేసి, నైల్ అంటే నైలు నది వాళ్ళ దేశంలో అత్యంత పొడవైన నది. మరి దాన్ని చాలా గౌరవ సూచకంగా వాళ్ళు భావిస్తారు. ఇది అత్యున్నత పురస్కారం లాంటిది. సో ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ది నైల్ అని చెప్పేసి ఈ అవార్డు మన ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పపువా న్యూ గినియా అని చెప్పేసి ఒక దేశం ఉంది. పపువా న్యూ గినియా అని చెప్పేసి ఒక దేశం ఉంది. ఈ దేశం నుంచి కూడా మన ప్రధానికి మరి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుంది. సో ఈ అవార్డుని మన దేశ ప్రధానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజీ అనే దేశం ఉంది ఒకటి. ఈ ఫిజీ దేశ మరి అత్యున్నత పురస్కారాన్ని మన భారత ప్రధానికి ఇవ్వడం జరిగింది. అదేంటంటే కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని చెప్పేసి ఒక అవార్డుని మనకు ప్రదానం చేయడం జరిగింది. తర్వాత పలాము దేశస్తులు, పలాము అనేటువంటి దేశం ఉంటుంది. సో ప్రపంచంలో అనేక దేశాలు, సుమారు 193 దేశాలు మరి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వ దేశాలు, మరో 2 దేశాలు కూడా ఉన్నాయి సభ్యత్వం లేవు. సో 195 కంట్రీస్ ఉన్నాయి. సో అందులో ముఖ్యమైనటువంటి దేశాల పేర్లే మనం కొన్ని చిన్న చిన్న దేశాల పేరు తెలియదు అనమాట, కానీ అవి మనకు ముఖ్యమైనవే. సో మన ప్రధాని ఆ దేశాలకు పర్యటనలో భాగంగా వెళ్ళినప్పుడు ఆ దేశాలతో మనకు వాణిజ్య ఒప్పందాలు కానీ ఇంకా రకరకాల ఒప్పందాలు, ట్రేడ్ డీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని
ఆ భాగంగా ఆ రకంగా వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు కొన్ని అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎబాకల్ అవార్డు పలావ్ దేశం నుండి మన ప్రధాని స్వీకరించడం జరిగింది. తర్వాత భూటాన్ నుంచి కూడా మరి మనకు అవార్డు వచ్చింది మన ప్రధానికి. అదేంటంటే ఆర్డర్ ఆఫ్ ది డ్రుగ్ గ్యాల్పో అని చెప్పేసి ఒక అవార్డు ఉంటుంది. ఈ అవార్డుని మన భారత ప్రధానికి ప్రదానం చేయడం జరిగింది. సో ఇట్లా మన ప్రధాని మోదీ గారికి మరి ఈ అవార్డులు అయితే రావడం జరిగింది. సో ఇవి మన కాంపిటీషన్ పరంగా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అన్ని రకాల గ్రూప్స్ కానీ సివిల్స్ కావచ్చు, సో డిఎస్సిలో కావచ్చు, జీకే కరెంట్ అఫైర్స్ పరంగా మనకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.